నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము నిన్న విశ్వరూప ప్రతిపదార్థం గురించి 256 వీడియోలో చూసుకున్నాం కదండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో ఉంటుంది, చూడగలరు. తైత్రీయ బ్రాహ్మణంలో శుక్లపక్ష కృష్ణపక్ష తిథులలో పగటి తిథులు రాత్రి తిథులు వేరువేరుగా ఉంటాయి. శుక్లపక్ష 4వ నాటి రాత్రి పేరు విశ్వరూప. పంచదశి మహామంత్రం 3 ఖండాలు గల మంత్రం. మొదటి ఖండంలో 5, రెండవ ఖండంలో 6, మూడవ ఖండంలో 4 బీజాక్షరాలు ఉంటాయి. తిథులను కూడా 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగంలో 5, రెండవ భాగంలో దశమి, ఏకాదశి 2 ఒకటిగానే పరిగణిస్తారు. కాబట్టి 6, మూడవ భాగంలో ద్వాదశి నుంచి 4 తిథులుంటాయి. ఈ తిథులే పంచదశి మహామంత్రంలోని బీజాక్షరాలు. పైన చెప్పిన విధంగా శుక్లపక్షపు 4వ నాటి రాత్రి పేరు విశ్వరూప. ఇది వాగ్భవ కూటమిలోని 4వ అక్షరము. పరమేశ్వరుని విశ్వరూప అనటం ఈ రాత్రి పేరున చెప్పడం కాక వేరు కాదు. అలాగే విశ్వరూపం అనేది కృష్ణపక్షంలో పంచమి తిథి పగటి పేరు, అంటే తిథుల స్వరూపం గలది ఆ దేవి. ఈ రకంగా కృష్ణపక్షంలో పగటి తిథులు రాత్రి తిథులు కూడా ఆ దేవత స్వరూపమే. దేవి భాగవతంలోని సప్తస్కందంలోని 31వ అధ్యాయంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా ఆ పరమేశ్వరుని ప్రార్థించి నీ విశ్వరూపం ఒకసారి మాకు చూపించవలసింది అని అడుగుతారు. అప్పుడు ఆ పరమేశ్వరి తన విరాట్ రూపము వారికి చూపించింది. అనేక బాహువులు, వేల తలలు, నానా రకాల ఆయుధాలు ధరించి కోట్ల కొలది సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నది ఆ పరమేశ్వరి అని చెప్పబడింది. ఆమెయే విశ్వరూప. శ్రీ భగవద్గీతలో కూడా శ్రీ మహావిష్ణువును ఈ రకంగానే వర్ణించడం జరిగింది. బ్రహ్మదేవుడు నారదుడికి మహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని వివరించాడు. భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 15 నుండి 23 వరకు శ్లోకాలలో శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని వర్ణించాడు అర్జునుడు. అందులో 19వ శ్లోకము అనాది మధ్యానాం అనంత వీర్యం అనంతబాహు శశిసూర్య నేత్రం పశ్యమి త్వాం దీప్తహుతో శవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపానంతం. అది మధ్యంతాలు లేనటువంటి అపరిమిత పరాక్రమము కలిగి ఉన్నటువంటి లెక్కలేనని చేతులు కలిగి ఉన్నటువంటి చంద్రునిలాగా చల్లగాను సూర్యునిలాగా తీవ్రంగా ఉండే కళ్ళు కలిగినటువంటి కాలాగ్నిలాగా మండుతున్న ముఖము కలిగినటువంటి నీ తేజస్సు చేత ఈ ప్రపంచాన్ని తపింపజేస్తున్న నిన్ను చూస్తున్నాను. విష్ణు సహస్రనామంలో మొదటి నామం విశ్వం. పరమాత్మ నారాయణుడు ఏ విశ్వం. ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడు. హరిమాయం విశ్వమంతయు విశ్వమాయుండు హరి సంశయమబ్బని లేదా హరిమాయం గాని వస్తువు పరమాణువు లేదు వంశపావన. వింటే భాగవతమే వినాలి కదా. ఈ విశ్వమంతా హరిమయమే. ఈ విశ్వంలోని సర్వ పదార్థాలు మరియు ప్రతి అణువు పరమాత్మ స్వరూపాలే. పరమాత్మయే మాత. ఈ నామంలో మాత విశ్వరూప అనే పేరుతో సార్థకము. ఈశావాస్యమిదం సర్వం. ఈ సర్వం పరమాత్మ స్వరూపమే. వేదంలోని పురుష సూక్తంలో సహస్రీష పురుష సహస్రక్ష సహస్రపాత్ పద్యచ్మి భూమిహ దిశోత్రోత్ర తదో లోకాంగం అకల్పయాని అని చెప్పబడింది. ఈ రకంగా విశ్వమంతా ఆమెలో నిండి ఉన్నదని కాబట్టి విశ్వరూప అనపడింది. సమయమత్తస్థులు శుక్లపక్ష రాతులందు చివరి భాగంలో మాత్రమే ఉపాసన చేస్తారు. శుక్లపక్ష రాతులందు మాత్రమే కుండలిని ప్రబోధం జరుగుతుంది. శంకర భగవత్పాదుల వారు కూడా తమ సౌందర్యలహరిలోని 87వ శ్లోకంలో ఇదే విషయం చెప్పారు. హిమాని అంతవయ్యం హిమగిరి నివాసహకై చతుర్హో నీశహాయం నిద్రానాం నీచి చరమ భాగే చా విషాధో. సహజంగా పద్మాలు మంచుకు దెబ్బతింటాయి, కానీ అమ్మ పాదాలు హిమగిరిలో అంటే మంచుకొండపై నివసించడంలో నేర్పుగలవి. కాబట్టి అమ్మ పాదాలు మంచుకు నశించే పద్మాలను మించి వాటిని జయించాయి. పద్మాలు రాత్రుల్లో నిద్రిస్తాయి. అమ్మ పాదపద్మాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ ప్రసన్నంగా స్పష్టంగా వికసించి కాంతివంతంగా ఉంటాయి. ఆమె పాదపద్మాలు నిశియందు అంటే రాత్రియందు మరియు నిశి చరమభాగమందు అంటే ప్రభాతకాలమందు కూడా ప్రకాశంగానే ఉంటాయి.
సహస్రార కమలంలో సమయకుడైన ఈశ్వరుడికి పూజ చేయటమే సమయాచారము. సమయ పూజ చేసేవారిని సమయలు అంటారు. వీళ్ళు హృదయం అనే ఆకాశంలో శ్రీచక్రాన్ని పూజిస్తారు. ఈ పూజ ప్రభాత కాలంలో నీషి చరమ భాగంలో చేస్తారు. కాబట్టి శుక్లపక్ష తిథులన్నీ పరమేశ్వరి స్వరూపమే. ఈ రకంగా తిథులు కాలమానం అంతా పరమేశ్వరి స్వరూపమే. కాబట్టి ఆ దేవిని విశ్వరూప అన్నారు. శుక్లపక్ష రాత్రులు మధుకృతులు అంటే మధువును కలిగించేవి, పగలు మధువు ఋషులు అంటే మధువును వర్షించేవి అని వేదం చెబుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాడి శరీరంలో బ్రహ్మరంధ్రము నుంచి మధువు వర్షిస్తుంది. అతనికి ఇష్టపూర్తి ఇస్తుంది. ఈ విషయము తెలియని వాడికి మధువు స్రవించదు. అతని కర్మలు సఫలం కావు. మధువును కలిగించేది వర్షింపజేసేది కాలకర్షిణి అనే అమ్మవారు. ఆమెయే కామేశ్వరి. విశ్వం అంటే ప్రపంచం. పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉన్నది కాబట్టి విశ్వరూప అనబడుతుంది. బ్రహ్మాండం వీరుడ్రూపం, పిండాండం జీవుని శరీరము. ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. ఇక్కడ విశ్వరూప అంటే పరమేశ్వరికి జగత్తుకు భేదం లేదని భావము. ఈ కారణాల చేత పరమేశ్వరి విశ్వరూప అనబడుతుంది. సంగ్రహంగా చెప్పాలంటే అమ్మవారు స్థూల సూక్ష్మ కారణ సృష్టి స్వరూపిణి, సృష్టి స్థితి లయ రూపిణి, వ్యష్టి సమిష్టి జీవరూపిణి, తుర్యాతీత కారణ మహాకారణ రూపిణి, తిరోధనానుగ్రహ రూపిణి, ధర్మధర్మ విభజిత శావృత్తి పోగొట్టు రూపం గలది, షోడాశ కళరూపిణి, సచితానంద రూపిణి, అహోరాత్రాత్మకలమగు 15 తిథులు 15 అక్షరములుగా పంచదశి విద్య స్వరూపిణి, కాల స్వరూపిణి, త్రిదిటి కూట మంత్రాత్రికూట స్వరూపిణి, కాల తిథి మంత్ర స్వరూపం గల నెరిగిన వారికి సహస్రారంన అమృతవర్షిణి, జ్ఞానం లేని వారికి కాలమృత్యు స్వరూపిణి, మధుకృత్ మధురుష మన్మధుని చంపిన కామేశ్వరిని పత్ని కామేశ్వరి, మన్మథ సంబంధమైన శ్రీ విద్యను సృష్టించిన ఈమె సకల విశ్వరూప అయినది. ఓం విశ్వరూపాయ నమః. చతురక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ.